ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. నోస్రా ఫోరియా సరా ఇసతరఫా ప్రైజ్ ద లార్డ్ రెఫరా సరా ఇతరాల ప్రైజ్. పింకీ నీవు చాలా అవమానాలు ఎదుర్కొంటున్నావు. నీ అనారోగ్యాలు కూడా నిన్ను చాలా బాధిస్తున్నాయి. కానీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నీవు చాలా తొందరగా హీల్ అవబోతున్నావు. నువ్వు వాడే మందులు నీకు బ్లెస్సింగ్గానే ఉన్నాయి. దేవుడు వాటిని ఇంకా ఆశీర్వదించుతున్నాడు. దేవునిలో నుంచి స్వస్థత నీ యొద్దకు రావడము కనిపిస్తున్నది. కాబట్టి దేవుడు నిన్ను దీవించి సంపూర్ణ స్వస్థతలోనికి నడిపించి తనకు సాక్షిగా నేను నిలబెట్టుకున్నాను గాక. జితేందర్ నీ సమస్యలు ఎవరు తీర్చలేనివి అని అనుకుంటున్నావు. కానీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. నీవు ఆయనను ఆశ్రయిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు త్వరలో సహాయాన్ని పంపనే ఉన్నాడని ధైర్యపరుస్తున్నాడు. నేను ఆదరిస్తున్నాడు. నేను పరిశుద్ధాత్మతో కూడా అభిషేకించనై ఉన్నాడు. కాబట్టి నీ మార్గాలను ప్రభువుకు అప్పగింపుకోమని ప్రభు తెలియజేస్తున్నాడు. విష్ణు జీసస్ ఎవరో ఏమో నాకేమి సంబంధం అని అనుకుంటున్నావు. కానీ ఆయన సర్వసృష్టికి సృష్టికర్త. ఆయననే మనల్ని సృజించాడు. మన పాపాల కొరకు శిలువపై మరణించాడు. కాబట్టి నీకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. నీవు ఆయన చేసిన సృష్టి, ఆయన చేతుల్లోనే నువ్వు ఉన్నావు. నీవు దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆయనలో బలపడాలని, రక్షింపబడాలని ప్రభు కోరుతున్నాడు. నీకు సమయం ఇస్తుండగా ప్రభు కృప నీ యందు వర్ధిల్లును గాక. రౌఫరాస్రా సందీప్ నీవు ఉన్న పరిస్థితులను ప్రభు గమనిస్తున్నాడు. నీకు విడుదలను ప్రవచిస్తున్నాడు ప్రభువు. ఇంకా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభు దీవించాలని, ఆశీర్వించాలని కోరుతున్నాడు. ఆయన ఇచ్చే స్వస్థతను మనం పొందుకొని ప్రభువులో బలపడతాం గాక. జ్యోతి నీవు క్యాన్సర్ ఉందానో లేదా ఏదో అనారోగ్యం గురించి చింతిస్తున్నావు. కానీ ప్రభువు నీకు నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నాడు. నువ్వు దేవుణ్ణి స్తుతించు, మహిమపరచు. ఆయనలో నువ్వు ఆశీర్వాదము పొందుకొని ఆయనలో స్థిరపడి బలపడు. సరా ఫరోయిసో త్రియలరా సరా ఫ్రియారా ఇసారా రోత్రలో ఫోరియారా ఎస్సరా. స్టూడెంట్స్ కోసం దేవుడు మంచి వాక్యం ఇస్తున్నాడు. నేనే జ్ఞానం ఇచ్చేవాడిని, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా యందే గుప్తంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు చిన్న పిల్లలందరినీ దీవించి